ఇంకా ఇప్పుడు కాలేజీ వచ్చిందేమా ఏమి రాధాకృష్ణ ప్రేమనా అంతులేని ప్రేమ కేసీఆర్ పైన అని చెప్పేసి మనోడు రాసింది. కాళేశ్వరం మాజీ ఈఎన్సి హరిరామ్ ఆస్తుల జప్తు నోటిఫికేషన్ జారీ చేసిన నీటిపారుదల శాఖ నిషేధిత జాబితాలోకి హరిరామ్ ఆస్తులు ఏఈ నికేష్ కుమార్ ఆస్తులు కూడా సీజు విజిలెన్స్ కమిషన్ కు ఈ నూనె శ్రీధర్ ఫైలు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో హరిరామ్ ఆదాయంలో 40,000 కోట్లకు పైగా వసూళ్లు పునరుద్ధరణ డిజైన్ ను మేము ఇస్తాం కాళేశ్వరం బ్యారేజీలపై ముందుకొచ్చిన 3 ఐఐటీలు నిస్సాన్ ఆర్వీ అసోసియేషన్స్ స్పెయిన్ సంస్థ కూడా నిబంధనలు సడలించాలని కోరిన సంస్థలు వారం పాటు గడువు పెంపునకు ప్రభుత్వం ఓకే. అబాబాబాబా ఇప్పుడు రేవంత్ అన్న ఏమంటే కేసీఆర్ చేసే అంత లంగా పనులే ఇగో ఇలా అంత దొంగలేని అధికారులు అందువల్ల కేసీఆర్ కూడా అల్ల 1,00,000 కోట్లు మింగేసిండు. మేము మాత్రం దాన్ని ఇంకో పునరుద్ధరణకు రీడిజైన్ లెక్క ఇప్పుడు రేవంత్ అన్న డిజైన్ చేస్తాడు మేడిగడ్డ రిపేర్ చేస్తాను కట చేస్తావా రేవంత్ అన్న 22 నెలలుగా ఇది కూడా వీకలేకపోయినా మేడిగడ్డలా ఇప్పుడు పోయి దాన్ని డెవలప్ చేస్తుంటే నమ్మడు. గో మీరే చెప్పారు కాళేశ్వరంకి వెళ్ళి సుక్క నీళ్లు లేకుండా 1,50,00,000 టన్నుల వరి ధాన్యం పండిదే. ఇంకా మనకెందుకు మరి నీళ్లు చంద్రబాబు నాయుడు దోసుకోకపోయారు. చంద్రబాబు నాయుడు దోసుకపోతానికి కదా మరి మనం చేసేది అన్ని లంగా కథలు. జప్తుగా ఉన్న ఆస్తుల వివరాలు ఇటు రాసినట. ఆయనకి ఏడాడ ఏమేమి ఉన్నాయి కొత్తగూడెం కుత్బుల్లాపూర్ బొమ్మల రామారావు శ్రీనగర్ కాలనీ మాదాపూర్ శ్రీనగర్ నార్సింగి షేక్పేట కొండాపూర్ ఇన్ని రకాలుగా ఆయన కాస్తున్నట. అంతా లంగా ఆస్తే అంత దొంగనాకుడులకి సంపాదించిన లంచముండే దాంట్లో ఏం బేసజాలు లేవు. కాక గురించి అలా రాసిండు పేపర్లో. ఇది రేవంత్ అన్న చేసిండు ఒకటి. పిఎం కిసాన్ పక్కదారి పడుతుంట లక్షలాది కుటుంబాలకు అనుచిత లబ్ధి నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక్కరికే కానీ 10 రాష్ట్రాల్లో భార్యాభర్తలు ఇద్దరికి అందుతున్న పిఎం కిసాన్ నిధులు 31 లక్షల కేసులు గుర్తించిన కేంద్రం తనిఖీలు చేయాలని రాష్ట్రాలకు సూచన. ఇప్పటికీ 19.02 లక్షల కేసులు పరిశీలన 17.87 లక్షల మంది భార్యాభర్తలు ప్రయోజనం పొందుతున్నారని వెల్లడి. భూముల పూర్వపు యాజమానులు కూడా తనిఖీల పూర్తికి రేపటి వరకు గడువట. అయ్యో నరేంద్ర మోడీ వేస్తున్న ప్రజలు కూడా లంగ పని చేస్తున్నారు రా బాబు. అవి వచ్చే 2,000 కూడా 2,000 కాలం ఇప్పుడు ఇంటికి ఒకరికి అంటే మరి భార్యకు భర్తలకు అందరికి మిగుతారట. మరి రాష్ట్ర ప్రభుత్వము రైతు బంద్ వేయలేదు వాళ్ళేం తనిఖీ చేస్తారు సారు. వాళ్ళకు ఉన్న రైతు బంద్ ఇస్తానికే పిక్తం చదవాలి 2 సార్లు ఎక్కువ. ఇక మళ్ళీ రేపో మళ్ళీ కొత్త పంటకి ఇవ్వాలి పైసలు లేవు. ఏం చేస్తారా మమ్మల్ని కోసుకొని తింటరా అంటాడు. కోసుకొని తినలేము మనకు రైతు బంద్ రాదు. ఆ పిఎం కిసాన్ పది ఒకటే 2,000 పడతాయని సలహూరు జనాలు. ఆ జనం కాడ పైసలు లేకనో 5 షాపులు నడతలేవట. అన్నకు చిన్న పరిచయం లేదు. ఇప్పుడు మా రేవంత్ అన్న కొంచెం కష్టాలు ఎవరికి రాలే.